భారత్లో అడుగుపెట్టిన లియోనెల్ మెస్సీ. కోల్కతా ఎయిర్పోర్ట్లో ఫుట్బాల్ లెజెండ్కి ఘన స్వాగతం. మెస్సీని సత్కరించనున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సాల్ట్ లేక్ స్టేడియంలో సత్కార సభ. కోల్కతా లేక్ టౌన్లో మెస్సీ 70 అడుగుల విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ ప్రముఖులు హాజరు. ఇవాళ హైదరాబాద్కు రాహుల్ గాంధీ. ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ హోటల్కి కాంగ్రెస్ నేత. రాత్రి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించనున్న రాహుల్. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ముగిసిన రెండో విడత ప్రచారం. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలింపు. రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి చర్చ. అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్. మధ్యాహ్నం విజ్ఞప్తి చేస్తే సాయంత్రానికి పాలనా అనుమతులు. గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ. ఏపీలో 12 రోజుల పాటు జరగనున్న పుష్కరాలు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ నోట్ల కలకలం. మహిళా పొదుపు సంఘంలో ఫేక్ కరెన్సీ. నకిలీ నోట్లు రావటం ఇది రెండోసారి. వరుస ఘటనలతో భయాందోళనకు గురవుతున్న మహిళలు. జగిత్యాల జిల్లా గంభీర్పూర్లో విషాదం. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడని గుండెపోటుతో అక్క మృతి. విజయనగరం జిల్లా సీతారాంపురంలో విషాదం. చలికుంపటి కారణంగా ప్రమాదం. సజీవ దహనమైన పాపమ్మ. అగ్నికి ఆహుతైన 10 పెంకుటిళ్లు. ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు. ఈ రోజు కూడా వెరీ పూర్ కేటగిరీలోనే గాలి నాణ్యత. సంసద్ మార్గులో 356 AQI నమోదు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,33,210. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,22,110. దూసుకుపోతున్న వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 2,15,100. తిరుమల ఆలయంలో ఈ నెల 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. అష్టదళ పాద పద్మారాధన సేవ, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైభవంగా పడిపూజ. అయ్యప్ప ఆలయంలో అరటి బోధలతో ప్రత్యేక మండపాల ఏర్పాటు. భారీ సంఖ్యలో పాల్గొన్న స్వాములు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. మన్యంలో 2 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రత. మరో 3 రోజులు సేమ్ సీన్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వణికిస్తున్న చలి. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. చలిమంటలతో సేద తీరుతున్న ప్రజలు.